Okay, good morning, students. Today we are going to learn about the new lesson, verb have. The purpose singulars has. So, have and has. Have is a verb. The third person singulars we have to use has, not house. Let's see the meaning of the verb have. It means కలిగి ఉండు, ఉంది. అంటే దీనికి మీనింగ్ ఏంటి? ఉంది కలిగి ఉండు అని అర్థం. ఇప్పుడు ఉంది కలిగి ఉండు అంటే ఏముంది కలిగి ఉండు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నాకు కారు ఉంది అన్నాను అనుకోండి. అంటే నాకు కారు ఉంది అంటే నేను కారుని కలిగి ఉన్నాను అని అర్థం. సో ఐ హ్యావ్ ఎ కార్. అలాగే అతనికి సొంత ఇల్లు ఉందని అనుకోండి, ఈ హ్యాస్ ఏ ఓన్ హౌస్ అని ఈ విధంగా. అలాగే ఆవిడకి 2 పిల్లలు ఉన్నారు అన్నాను అనుకోండి, షీ హ్యాస్ 2 చిల్డ్రన్. అంటే ఎవరికి ఉంది, ఎవరు కలిగి ఉన్నారో వారే సబ్జెక్ట్ అవుతారు. ఇప్పుడు నాకు ఉంది, నాకు కారు ఉంది అన్నాను కాబట్టి కార్ని కలిగి ఉండేది నేనే కాబట్టి సబ్జెక్ట్ నేను అయ్యి అవుతాను అన్నమాట. సో ఐ హ్యావ్ ఏ కార్. అలాగే నాకు రేపు ఎగ్జామ్ ఉంది అన్నాను అనుకోండి, నాకు రేపు ఎగ్జామ్ ఉందంటే నేను రేపు ఎగ్జామ్ ని కలిగి ఉన్నాను అర్థం అనమాట. ఐ సబ్జెక్ట్ అవుతుంది. కలిగి ఉండడానికి వర్బ్ హ్యావ్. ఐ హ్యావ్ ఎన్ ఎగ్జామ్ టుమారో. అలాగే మాకు సెలవులు ఉన్నాయి అన్నాను అనుకోండి, మాకు సెలవులు ఉన్నాయి అంటే మేము సెలవులను కలిగి ఉన్నాము అన్నట్టు అనమాట. అంటే వీ హ్యావ్ హాలిడేస్ అని ఈ విధంగా వాడతాం. సి ఇక్కడ చూడండి, హ్యావ్ మీన్స్ కలిగి ఉండు, ఉంది ఇన్ తెలుగు. ఫర్ ద థర్డ్ పర్సన్ సింగులర్స్ వీ హ్యావ్ టు యూస్ హ్యాస్. హ్యావ్ ఈజ్ ఎ వర్బ్. The past tense and past participle forms of have are had. అంటే have present tense, past tense ఏమో had, past participle had అన్నమాట. అంటే go went gone ఎలాగో have had అన్నమాట. come came come ఎలాగో have had అలాగన్నమాట. సో ఓకే, ఇక్కడ have కి మీనింగ్ ఏం చెప్పాను చూడండి. ఇక్కడ రాశాను మీకు. దీనికి మీనింగ్ కలిగి ఉండు. చూడండి, ఇక్కడ చూడండి, కలిగి ఉండు అని రాస్తాం. కలిగి ఉండు. సో దీనికి పాస్టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపల్స్ ఉంటాయి. ఇది వెర్బ్ అనమాట. అంటే సెపరేట్ గా నేర్చుకుంటున్నాం హ్యావ్ గురించి అంతే. ఇది ఒక వెర్బ్. ఈట్ ఎలాగో, గో ఎలాగో, కమ్ ఎలాగో, అలాగే ఇది కూడా ఒక వెర్బ్. కానీ దీని యూసేజ్ ఎక్కువగా ఉంది కాబట్టి దీని గురించి సెపరేట్ గా నేర్చుకోవాల్సి వస్తుంది. హ్యావ్ కి ఇది ప్రెసెంట్ టెన్స్, ఇది పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పార్టిసిపల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. have present tense, had past tense, had past participle. I, you, they లకు హ్యావ్ వాడవలను. అంటే సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ గాని, వీ గాని, యూ గాని, దే గాని ఉన్నాయనుకోండి, హ్యావ్ పెట్టండి. అంటే ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్ అని అర్థం అనమాట. అక్కడ ఆబ్జెక్ట్ ఏది కాదు అది పెట్టుకుంటాం. ఐ హ్యావ్ ఏ కార్, వీ హ్యావ్ ఏ కార్, యూ హ్యావ్ ఏ కార్, దే హ్యావ్ ఏ కార్. అంటే నాకు కారు ఉంది, మాకు కారు ఉంది, నీకు కారు ఉంది, వాళ్ళకి కారు ఉంది అని అర్థం అనమాట. అలాగే ఈ షీట్లకు వచ్చేసరికి హ్యాజ్ వాడాలన్నమాట. అంటే హ్యావ్స్ అని అనాలి. మీరు చూడండి, వెర్బ్కి అస్తం పెట్టేవారు కదా. హీ షీట్ సబ్జెక్ట్ ప్లేస్ లో ఉంటే ఐ ఈట్, యూ ఈట్ అన్నప్పుడు షీ ఈట్స్ అని అన్నాం. అలాగే వీ ఈట్ అన్నప్పుడు అలాగే హీ ఈట్స్ అని చెప్పాం. అలాగే ఇట్ ఈట్స్ అని చెప్పాం. ఎలాగైతే వాటికి ఎస్వం పెట్టామో అలాగే మనం యాక్చువల్గా చెప్పాలంటే హ్యావ్కి ఎస్వం పెట్టాలి. అలాగా హీ హ్యావ్స్, షీ హ్యావ్స్, ఇట్ హ్యావ్స్ అన్నారు. కానీ ఇంగ్లీష్ గ్రామేరియన్స్ ఏం చేశారంటే సెపరేట్ గా హీ షీట్లకి హ్యాజ్ వాడండి, హ్యావ్ కి ఎస్వం పెట్టకండి అన్నారు అనమాట. అందుకని హ్యాజ్ వాడుతున్నాం అనమాట. హీ హ్యాజ్ ఎ కార్, షీ హ్యాజ్ ఎ కార్, ఇట్ హ్యాజ్ ఎ కార్. అందుకని హీ హ్యావ్స్ ఏ కార్, షీ హ్యావ్స్ ఏ కార్, ఇట్ హ్యావ్స్ ఏ కార్ అని మాత్రం అని అనకూడదు. ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ గ్రామేరియన్స్ మనకి ఏం చేశారంటే వ్యాకరణకర్తలో మనకి హీ షీట్లకు హ్యాజ్ వాడను సుమా అని చెప్పారనమాట. ఓకే, అందుకని మనం హీ హ్యాజ్ ఎ కార్, షీ హ్యాజ్ ఎ కార్, ఇట్ హ్యాజ్ ఎ కార్ అంటాం. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ ఏంటి? మామూలుగా సింపుల్ ప్రెసెంట్ టెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ కదా. ఇప్పుడు హ్యావ్ వెర్బ్ కాబట్టి ఆ వెర్బ్ ప్లేస్ లో హ్యావ్ హ్యాజ్ వాడాలన్నమాట. హ్యాజ్ ఎందుకు పెట్టాం? థర్డ్ పర్సన్ సబ్జెక్ట్ ప్లేస్ ఈ షీట్ లో వస్తాయి హ్యాజ్ వాడతాం. సబ్జెక్ట్ ప్లస్ లో ఐ, యూ తెలిస్తే హ్యావ్ వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి, షీ హ్యాజ్ కార్ అంటే ఏంటి?
దీనికి రెండు మీనింగ్లు. మనం వాడుకునే భాష ప్రకారం ఆమె కారును కలిగి ఉంది, ఇది ఈ విధంగా మనం మాట్లాడడం. కానీ ఒరిజినల్ గా సెంటెన్స్ మీనింగ్ అయితే మాత్రం ఆమె కారును కలిగి ఉంది కరెక్ట్. అలాగే ఆమెకు కారు ఉంది అని అర్థం. ఇలా మాట్లాడుకుంటాం మనం, ఆమెకు కారు ఉంది అని మాట్లాడుకుంటాం. అంతేగాని ఆమె కారును కలిగి ఉంది అన్నది తక్కువ మాట్లాడుతాం అన్నమాట. సో రెండాట్లు ఎలా చెప్పినా పర్లేదు. కొన్ని సందర్భాల్లో ఆమె కారును కలిగి ఉంది కూడా ఎక్కువ మాట్లాడాల్సిన సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. అందుకని రెండు మీనింగ్లు నేను నీకు ఇచ్చాను అనమాట. తెలుగులో మాట్లాడుకునే విధానాలన్నీ కూడా నేను నీకు ఇచ్చాను. ఏం కలిగి ఉన్నా, ఏం ఉంది అన్నా సరే హ్యాస్ పెట్టి వాడేసుకోవచ్చు. అంటే వస్తువులు కలిగి ఉండడమే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పిగా ఉంది అన్నాను అనుకోండి, ఐ హ్యావ్ ఏ హెడేక్ అని చెప్పచ్చు. నాకు జ్వరంగా ఉందని అనుకోండి, ఐ హ్యావ్ ఫీవర్ అని చెప్పచ్చు. అర్థమవుతుందండి? ఏం కలిగి ఉన్నా సరే మనకు అనవసరం, అది వస్తువు అవ్వచ్చు, జ్వరం అవ్వచ్చు, జబ్బు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. కలిగి ఉంది నా దగ్గర, అది నేను కలిగి ఉన్నాను, నా పొజిషన్ లో ఉంది అని చెప్తే చాలు, మనం ఖచ్చితంగా హ్యావ్ పాటించుకోవచ్చు అనమాట. ఓకే, నెగిటివ్ సెంటెన్స్ వచ్చేసరికి మీకు తెలుసు, సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో నెగిటివ్ ఫార్మ్ చేయాలంటే we have to use do not and does not after the subject. When we use the does not, we have to use have for he she it. అంటే ఏంటి, నెగిటివ్ సెంటెన్స్ వచ్చినట్టు మీకు తెలుసు. మీరు ఏం చేశారు, సబ్జెక్ట్ తర్వాత అంటే ఈ ప్లేస్ లో ఏం చేశారంటే డో నాట్ డస్ నాట్ పెట్టారు ఇక్కడ ఈ ప్లేస్ లో. ఆ తర్వాత హ్యావ్ హ్యాస్ వాడాలి. అలాగే ఇక్కడ కూడా ఏం చేసాము, సబ్జెక్ట్ తర్వాత డో నాట్ డస్ నాట్ పెట్టి హ్యావ్ ఒకటే వాడతాం. ఎందుకు హ్యావ్ ఒకటే వాడతాం మనం, డస్ నాట్ లో ఈఎస్ ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి, డస్ నాట్ లో చూడండి ఈఎస్ ఉంది కదా, ఆ డస్ నాట్ వాడినప్పుడు ఈ షీట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా హ్యావ్ వాడాలి. అంటే అప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ టు డో నాట్ డస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని. ఎగ్జాంపుల్, షీ డస్ నాట్ హ్యావ్ ఎనీ కార్, ఆవిడకి ఎటువంటి కారు లేదు. ఇది కరెక్ట్ సెంటెన్స్. పక్కన బ్రాకెట్ లో చూడండి, మీకు సెంటెన్స్ ఇచ్చాను ఇక్కడ. ఈ పక్కన బ్రాకెట్ లో ఉన్న సెంటెన్స్, ఈ సెంటెన్స్ చూడండి, షీ డస్ నాట్ హ్యాస్ ఏ కార్ అన్న. ఇక్కడ చూడండి, షీ డస్ నాట్ హ్యాస్ ఏ కార్ అని చెప్పాను. షీ డస్ నాట్ హ్యాస్ ఏ కారు అనొచ్చా మనం, ఇక్కడ ఆల్రెడీ ఎస్ ఉంది, సో మళ్ళీ ఇక్కడ ఎస్ ఉంది. అందుకని ఏం చేయమంటున్నారు గ్రామరియన్స్, షీ డస్ నాట్ హ్యావ్ అని పెట్టమంటున్నారు. అందుకని షీ డస్ నాట్ హ్యావ్ ఎనీ కార్, ఆవిడికి ఎటువంటి కారు లేదు, ఆవిడకి కార్ ఏమీ లేదు అని అర్థం అనమాట. ఆమె కారుని కలిగి లేదు, ఆమెకి కారు లేదు అని అర్థం అనమాట. అంటే సింపుల్ ప్రెసెంటెన్స్ లో నెగిటివ్ రాయాలంటే సబ్జెక్ట్ తర్వాత డో నాట్ డస్ నాట్ పెట్టి నేర్చుకున్నారు మీరు ఆల్రెడీ. ఆ లెసన్ సపరేట్ గా యూట్యూబ్ లో ఛానల్లో ఉంటుంది, చూసుకోండి. తర్వాత హ్యావ్ పెడతాం, హ్యాస్ పెట్టకూడదు. ఓకే, ఎందుకంటే డస్ నాట్ ఉంది కాబట్టి. ఓకే, నెగిటివ్ సెంటెన్స్ ఈ విధంగానే కాకుండా ఇంకో రెండు విధాలుగా చెప్పొచ్చు. అది నేను మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ మోడల్ గా ఇది చెప్తున్నాను. సెకండ్ మోడల్, థర్డ్ మోడల్ గా నేను నెగిటివ్ సెంటెన్సెస్ క్వశ్చన్స్ అలా ఎలా ఫామ్ చేయొచ్చు తర్వాత చూద్దాం. ఇప్పుడు జనరల్ క్వశ్చన్, మామూలుగా సింపుల్ ప్రెసెంటెన్స్ లో క్వశ్చన్ ఏ విధంగా చేస్తాం, క్వశ్చన్ వర్డ్, డూ డస్, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. ఈ వెర్బ్ ప్లేస్ లో మనం సెపరేట్ గా హ్యావ్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఏం చేసాం, ఇక్కడ హ్యావ్ పెట్టాం అనమాట. యాక్చువల్గా ఇక్కడ వెర్బ్ ఇది, కానీ ఈ రోజు సెపరేట్ గా హ్యావ్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి నేను వెర్బ్ అని చెప్పడం అనేసి హ్యావ్ అని చెప్పేస్తున్నాను అనమాట. ఎగ్జాంపుల్, వాట్ ఎగ్జామ్ డు యూ హ్యావ్ టుమారో. వాట్ ఎగ్జామ్ డు యూ హ్యావ్ టుమారో అంటే ఏంటి, వాట్ ఎగ్జామ్ అని అన్నదట క్వశ్చన్ వర్డ్. డూ డజన్ ప్లేస్ లో డూ వచ్చింది, సబ్జెక్ట్ ప్లేస్ లో యూ వచ్చింది, హ్యావ్ ప్లేస్ లో హ్యావ్ వచ్చేసింది, ఆబ్జెక్ట్ ప్లేస్ లో టుమారో వచ్చింది. వాట్ ఎగ్జామ్ డు యూ హ్యావ్ టుమారో అంటే రేపు నీకు ఏ పరీక్ష ఉంది అంటే రేపు నువ్వు ఏ పరీక్షను కలిగి ఉన్నావు అని అర్థం. మనం పై విధంగా మాట్లాడతాం కానీ కింద విధంగా తక్కువ మాట్లాడతాం. సో అదే నెగిటివ్ క్వశ్చన్ కావాలంటే ఏం చేయాలి, నెగిటివ్ క్వశ్చన్ మనం ఏం చేస్తాం, డూ డస్ తర్వాత నాట్ పెట్టడమే. సింపుల్ ప్రెసెంటెన్స్ లో నెగిటివ్ క్వశ్చన్ కావాలంటే ఏం చేస్తారు, క్వశ్చన్ వర్డ్, డూ డస్, నాట్, సబ్జెక్టు, వెర్బ్ ఫస్ట్ ఫామ్, ఆబ్జెక్ట్ రాశారు. ఇక్కడ వెర్బ్ ఫస్ట్ ఫామ్ ప్లేస్ లో హ్యావ్ పెడుతున్నాం అంతే. ఎగ్జాంపుల్ చూడండి, వై డస్ నాట్ హీ హ్యావ్ చిల్డ్రన్. ఇక్కడ క్వశ్చన్ వర్డ్ ప్లేస్ లో వై వాడాం, డూ డస్ ప్లేస్ లో డస్ నాట్ అంటే డూ నాట్ డస్ నాట్ ప్లేస్ లో డస్ నాట్ వాడాం, సబ్జెక్ట్ ప్లేస్ లో హీ వాడాం, హ్యావ్ ప్లేస్ లో హ్యావ్ వాడాం, ఆబ్జెక్ట్ ప్లేస్ లో చిల్డ్రన్ వాడాం. ఓకేనా, వై డస్ నాట్ హీ హ్యావ్ చిల్డ్రన్ అంటే ఏంటి, అతనికి పిల్లలు ఎందుకు లేరు అంటే అతని పిల్లలను ఎందుకు కలిగి లేడు అని అర్థం అనమాట. ఓకే, ఈ విధంగా అంటే మనం పై విధంగా మాట్లాడతాం, అతనికి పిల్లలు ఎందుకు లేరు, బికాస్ హీ డస్ నాట్ he didn't get married అని చెప్తుంది అనమాట. ఓకే, when it comes to who వచ్చేసరికి ఎలా ఉంటది,
మనకు తెలుసు హూ, మనకి ఆల్రెడీ హూ డైరెక్ట్ గా వర్బ్ పెట్టి ఎస్వం పెట్టాలని నేర్చుకున్నాం. ఎందుకు పాజిటివ్ సెంటెన్స్ లో హూ అంటే మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను హూ గురించి. ఏమని సెపరేట్ గా తీసుకుని దానికి డయాగ్రామ్ తీసి ఇలా సబ్జెక్ట్ రిలేటెడ్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ అని చెప్పి రాసుకున్నాం. ఇప్పుడు హూకి హ్యాజే వాడతాం, పాజిటివ్ లో హ్యావ్ వాడతాం. ఓకేనా? హూ ప్లస్ హ్యాస్ ప్లస్ ఆబ్జెక్ట్ అంతే. ఎందుకంటే హూ వచ్చినప్పుడల్లా వర్బ్ ఎస్వం పెట్టండి అని హూ కమ్స్ హియర్, హూ గోస్ దేర్, హూ ఈట్స్ అని చెప్పుకున్నాం. వర్బ్ ఎస్వం పెట్టాం. ఇక్కడ వర్బ్ ఎస్వం పెట్టిన దాంతో సమానమైనది ఏంటి? హ్యాస్ కాబట్టి హ్యాస్ వాడాలన్నమాట. హూ హ్యాస్ ఏ బైక్, ఎవరికి బైక్ ఉంది, ఎవరికి బైక్ ఉంది, ఎవరు బైక్ ని కలిగి ఉన్నారు, రెండు మీనింగ్లు ఉన్నాయన్నమాట. అదే నెగిటివ్ కావాలంటే నెగిటివ్ సెంటెన్స్ లో హూ మీద కూడా డస్ నాట్ పెట్టారు మీరు. హూ డస్ నాట్ పెట్టి వర్బ్ ఎస్వం తీసేసారు. ఇక్కడేం చేస్తాం? డస్ నాట్ పెట్టి హ్యావ్ వాడతాం, హ్యాస్ వాడతాం. ఎందుకంటే ఆల్రెడీ డస్ చేస్తుంది కాబట్టి. హూ ప్లస్ డస్ నాట్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్. హూ డస్ నాట్ హ్యావ్ ఎ హౌస్, ఎవరికి ఇల్లు లేదు. అంతేగాని హూ డస్ నాట్ హ్యాస్ ఎ హౌస్ అని మాత్రం అనకూడదు. ఎవరికి ఇల్లు లేదు, ఎవరు ఇల్లుని కలిగి లేరు అని అర్థం అంట. ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ ఈ విధంగానే కాకుండా ఇంకో విధంగా కూడా క్వశ్చన్స్ అడగచ్చు. అలాగే నెగిటివ్స్ కూడా డో నాట్ డస్ నాట్ కాకుండా ఇంకో విధంగా కూడా నెగిటివ్స్ చెప్పచ్చు. అది ఏ విధంగా చెప్పచ్చు అన్నది నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ సెకండ్ మోడల్ కింద. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్ అండ్ లెసన్ మీరు చాలా ఎక్కువ మాట్లాడతాం బయట. ఇప్పుడు నాకు తలనొప్పి ఉంది అన్నాను అనుకోండి, వాడు నేను తలనొప్పితో బాధపడుతున్నారని చెప్పడు, ఐ హావ్ ఏ హెడేక్ అంటాడు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఐ సఫర్ ఫ్రమ్ ఏ హెడేక్ అని చెప్పాలి. నాకు కడుపు నొప్పిగా ఉంది అనుకోండి, ఐ హావ్ స్టమక్ యాక్ అంటాడు తప్ప నాకు ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ స్టమక్ యాక్ అని చెప్పడు. అలాగే ఇక్కడ మనం హ్యావ్ చాలా ఎక్కువగా వాడుతుంటాం. అందుకోసం దీని గురించి సెపరేట్ గా చెప్పాల్సి వచ్చింది అనమాట. నేను మీకు ఏం చేశానంటే ఒక 20 సెంటెన్స్ ఇచ్చాను. ఈ క్రింది వాక్యాలను ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయండి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని దానికి ఆల్టర్నేటివ్ తెలుగు సెంటెన్స్ కూడా ఎలాగనుకుంటాము అలా కూడా రాసి చెప్పాను. అంతేగాని దాన్ని 2 సార్లు రాయమని కాదు. అతనికి నిఘంటువు ఉంది అంటే మీనింగ్ ఏంటి? అతను నిఘంటువును కలిగి ఉన్నాడు. నిఘంటువు అంటే డిక్షనరీ. అతను డిక్షనరీని కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ ఏ డిక్షనరీ అని చెప్పాలన్నమాట. అలాగే నేను 20 సెంటెన్సెస్ ఇచ్చాను. చూడండి 10th సెంటెన్స్ చూడండి. మా కాకినాడలో ఎన్ఎఫ్సిఎల్ జిఎఫ్సిఎల్ ఉన్నాయి అన్న. ఎన్ఎఫ్సిఎల్ అంటే నాగార్జున ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ అండ్ గోదావరి ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ అన్నమాట. అవి ఉన్నాయి అంటే ఇక్కడ మాకు కలిగి ఉన్న కాకినాడలో కలిగి ఉన్న మాకు కాకినాడలో ఎన్ఎఫ్సిఎల్ జిఎఫ్సిఎల్ ఉన్నాయంటే మనమే కలిగి ఉన్నాం కాకినాడలో. అందుకని వీ హ్యావ్ ఎన్ఎఫ్సిఎల్ అండ్ జిఎఫ్సిఎల్ ఇన్ కాకినాడ. ఎగ్జాంపుల్ చెప్పేస్తున్నాను మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. అలాగే 20 సెంటెన్సెస్ ఇచ్చాను మీకు. ఈ 20 సెంటెన్సెస్ ని కూడా మీరేం చేస్తారంటే ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయండి. తర్వాత వీటికి ఆన్సర్ చూసిన తర్వాత నెగిటివ్ సెంటెన్సెస్ ని క్వశ్చన్స్ ని ఇంకో 2 రకాలుగా చెప్పచ్చు. ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎ కార్ అంటే మీనింగ్ ఏంటి? నాకు కార్ లేదు అన్నట్టు. అంతేనండి. ఐ డోంట్ హ్యావ్ ఎ కార్ బదులుగా ఇంకో విధంగా ఐ హ్యావ్ నో కార్ అని చెప్పొచ్చు. ఐ హ్యావ్ నాట్ ఎనీ కార్ అని చెప్పొచ్చు. ఎందుకు అలా చెప్పొచ్చు అన్నది నేను రేపు చెప్తాను. అలాగే క్వశ్చన్ చూడండి, డూ యూ హ్యావ్ ఎ కార్ అన్నాను. నీకు కార్ ఉందా? నువ్వు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో క్వశ్చన్ అయ్యాలంటే డూ డజన్ తీసుకొని సబ్జెక్ట్ పెడతాం. ఆ రూల్ ఫాలో అయిపోతాం. కానీ ఈ హ్యావ్ హ్యాజ్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే డూ యూ హ్యావ్ ఎ కార్ అన్న బదులుగా డూ తీసేసి యూ హ్యావ్ ఏ కార్ ఉంటుంది కదా, ఆ హ్యావ్ అని తీసుకొచ్చి యూ ముందర పెట్టేస్తే హ్యావ్ యూ ఏ కార్ క్వశ్చన్ అయిపోతుంది. సో ఆ విధంగా అడగచ్చు. వాటి గురించి రేపు చూద్దాం. ఈ రోజు మీరు కొన్ని సెంటెన్సెస్ వీటిని రాస్తే, ఈ 20 సెంటెన్సెస్ రాస్తే నేను మీకు రేపు రిమైనింగ్ నెగిటివ్ స్ట్రక్చర్స్ గురించి, రిమైనింగ్ క్వశ్చన్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, విత్ దిస్ ఐఎమ్ స్టాపింగ్. ఐ షల్ మీట్ యూ టుమారో విత్ న్యూ లెసన్. మళ్ళీ ఒకసారి చూద్దాం ఫీడ్బ్యాక్. ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. హ్యావ్ మీన్స్ కలిగి ఉండు ఇన్ తెలుగు. ఫర్ ద థర్డ్ పర్సన్ సింగులర్స్ వీ హ్యావ్ టు యూస్ హ్యాజ్. హ్యావ్ అంటే కలిగి ఉండని అర్థం. ఈ షీట్లకు హ్యాజ్ వాడతాం, ఐయుదలకు హ్యావ్ వాడతాం అని అర్థం. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఏం చేయాలని చెప్పాను నేను మీకు. స్ట్రక్చర్ వచ్చేసరికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ హ్యావ్ హ్యాజ్ ఆబ్జెక్ట్. షీ హ్యాజ్ ఎ కార్. అలాగే ఆమె కారుని కలిగి ఉంది, లేకపోతే ఆమె కారు ఉందని అర్థం. అలాగే నెగిటివ్ వచ్చేసరికి ఏం చేయాలని చెప్పాను. టు ఫార్మ్ నెగిటివ్ సెంటెన్సెస్ వీ హ్యావ్ టు యూస్ డు నాట్ అండ్ డస్ నాట్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత డు నాట్ డస్ నాట్ ప్లేస్ చేయాలి. డు నాట్ డస్ నాట్ పెట్టినప్పుడు హ్యాజ్ రాదు, ఎందుకంటే డస్ నాట్ లో ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి హ్యావ్ ఒకటే వాడతాం. షీ డస్ నాట్ హ్యావ్ ఎ కార్ ఎనీ కార్ అని చెప్పాలి తప్ప షీ డస్ నాట్ హ్యాస్ ఎనీ కార్ అని చెప్పకూడదు.
ఆమెకు కారు లేదు, లేకపోతే ఆమె కారుని కలిగి లేదు అని అర్థం. అలాగే క్వశ్చన్ కావాలంటే డూ డజన్ తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందర పెట్టాలని చెప్పాను. ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో మీరు క్వశ్చన్ ఫామ్ చేయాలంటే డూ డజన్ తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందర పెట్టాము. ఇది ఫుల్ ఆన్సర్ క్వశ్చన్ కావాలంటే క్వశ్చన్ వర్డ్ పెడతాం కాబట్టి క్వశ్చన్ వర్డ్ డూ డస్, సబ్జెక్ట్ హ్యావ్, ఆబ్జెక్ట్. వాట్ ఎగ్జామ్ డు యూ హ్యావ్ టుమారో, వాట్ ఎగ్జామ్ అన్నదంతా క్వశ్చన్ వర్డ్. డూ డజన్ ప్లేస్ లో డూ పెట్టాం, సబ్జెక్ట్ ప్లేస్ లో యూ పెట్టాం, హ్యావ్ ప్లేస్ లో హ్యావ్ పెట్టాం, రేపు ఆబ్జెక్ట్ ప్లేస్ లో టుమారో పెట్టాం. ఓకే, రేపు నీకు పరీక్ష ఉంది, రేపు నీకు ఏ పరీక్ష ఉంది, రేపు నువ్వు ఏ పరీక్షను కలిగి ఉన్నావు అని అర్థం. అలాగే నేటివ్ కావాలంటే డూ డజన్ తరఫు నాట్ పెడితే సరిపోతుంది. అలాగే మీకు సెంటెన్స్ ఇచ్చాను, వై డజన్ హీ హ్యావ్ చిల్డ్రన్, అతని పిల్లలు ఎందుకు లేరు, అతని పిల్లలను ఎందుకు కలిగి లేరు అని చెప్పాను. అలాగే హూ వచ్చేసరికి హ్యాస్ ఒకటే తీసుకుంటుంది, హూ ప్లస్ హ్యాస్ ప్లస్ ఆబ్జెక్ట్. హూ హ్యాస్ బైక్, ఎవరికి బైక్ ఉంది అని అర్థం, ఎవరు బైక్ ని కలిగి ఉన్నారు అర్థం. నేటివ్ వచ్చేసరికి హూ డస్ నాట్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో డస్ నాట్ లో ఈఎస్ ఉంది కాబట్టి మనం హ్యావ్ ఒకటే వాడతాం. హూ డస్ నాట్ నే తీసుకుంటాం తప్ప మనం డు నాట్ ని తీసుకోవద్దు కాబట్టి హూ డస్ నాట్ హ్యావ్ ఎ హౌస్, ఎవరికి ఇల్లు లేదు, ఎవరు ఇల్లుని కలిగి లేరు అని అర్థం. సో ఈ విధంగా వాడతాం. మరలా నేను మీకు రేపు మరలా కొన్ని సెంటెన్స్లు చెప్పేటప్పుడు మళ్ళీ ఒకసారి వీటి గురించి చూద్దాం. With this I'm stopping. I shall meet you with a new lesson tomorrow.